తొర్రూరు మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేస్తాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తొర్రూరు మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ 2 సంవత్సరాల హయాంలో మున్సిపాలిటీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదంటూ త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు బీజేపీ అర్బన్ అధ్యక్షులు పైన్ల రాజేష్, బీజేపీ నాయకులు పల్లె కుమార్, అలిసేరి రవిబాబు, కాగు నవీన్, నూకల నవీన్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి తొర్రూరు పట్టణ ప్రజలకు, మేధావులకు, ఉద్యోగస్తులకు, యువకులకు, నా తోటి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గత ఎన్నో సంవత్సరాల నుంచి 2 పార్టీలు మాత్రమే ఇక్కడ ఆశీర్వదించారు. 2 పార్టీల యొక్క అవినీతిని, కుటిల నీతిని చూసిండ్రు, అవినీతిని చూసిండ్రు, విచ్చలవిడితనం దోపిడీని చూసిండ్రు. ఇవాళ తొర్రూరు పట్టణంలో ఒక్కసారి భారతదేశంలో అనేక పట్టణాలని, పక్కన ఉన్న వరంగల్ని, కరీంనగర్ని, ఖమ్మంని, సూర్యాపేటని, నల్లగొండని, అనేక పట్టణాల్లో స్మార్ట్స్ అమృత్ సిటీ పేరు మీద లక్షలాది కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. స్మార్ట్ సిటీల పేరు మీద 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. పట్టణీకరణ చేసి సుందరీకరణ చేసేటువంటి మహాత్తరమైన శక్తి ఉన్నది నరేంద్ర మోడీ గారికి. కనుక మీరు ఒక్కసారి ఈ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధుల కోసం ఈ 2 పార్టీలు గులామీ చేస్తున్నాయి, తాతాలాడుతున్నాయి, దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. కనుక మీరు ఓటర్లారా, తొర్రూరు పట్టణ ప్రజలారా ఆలోచించండి. ఈ పట్టణం సుందరీకరణ కావాలంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి ఆశీర్వదించండి. తప్పనిసరి ఈ పట్టణం సుందరీకరణ చేస్తాం. వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు అన్ని బుట్టదాకా వాగ్దానాలు. భారతీయ జనతా పార్టీ మాత్రమే నిజమైన వాగ్దానం చేస్తుంది. నిజమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, దోపిడీ రహితమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచం మొత్తం చూస్తుంది కదా భారతీయ జనతా పార్టీని. కనుక ఒక్కసారి ఆశీర్వదించండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాటిలో పోటీ చేస్తాం. వాళ్ళు చెప్పుకుంటారు. మేము ఏదున్నా మా క్యాడర్ బేస్ పార్టీ, ఏదైనా అభిప్రాయాలు ఉన్నా, ఏదైనా ఉన్నా మా క్యాడర్ యొక్క అభిప్రాయాల ప్రకారంగా మా అధిష్టానాన్ని తెలియజేస్తాం. దాన్ని బట్టి మీకు కోఆర్డినేట్ చేసుకుంటాం. అవి శంకుస్థాపనలు కాదు, అది మోసపూరితమైన దాన్ని ఏమంటారు వాల్పేపర్లు, అది స్టాండ్లు, ఐరన్ స్టాండ్ ఎక్కడ పెడతారన్నా? ఐరన్ స్టాండ్ ఎక్కడ పెడతారో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. ఆయన సీనియర్ మంత్రి. ఐరన్ స్టాండ్ ఎక్కడ పెడతారు? మనుషులు తిరగని ప్రాంతంలో, నీటి ప్రాంతంలో, నిర్మాణానికి అవకాశం లేని ప్రాంతంలో ఐరన్ స్టాండ్ పెట్టినంటే ఇది మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్. మోసం అని ఐరన్ స్టాండ్ తీసుకొని మళ్ళీ కట్టకట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇది మోసం. మేము పెట్టినగా శంకుస్థాపన చేసినా మా కోట్లని చెప్పడం కోసం, మోసం చేయడం కోసం వచ్చిండ్రు. ఈమె ఒక రెండు సంవత్సరాలు 4 నెలలు అవుతుంది కదా అధికారం వచ్చి. ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఈ వేదిక నుంచి తొర్రూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.